పైకి రావడం, ఆ ప్రజ్ఞని ఆవిష్కరించడం, సురస నోట్లోకి వెళ్ళి పైకి రావడం. కాబట్టి మహానుభావుడు మనకి మార్గాన్ని నేర్పి, ఇది కదా సుందరకాండని పేరు పెట్టడానికి మహర్షి ఎంచుకున్నటువంటి అన్వయ క్రమం. లోపలికి వెళ్ళి పైకొచ్చారు, సురస ఆశీర్వచనం పొందారు, మరికొంచెం ముందుకెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా ఆయన యొక్క గమనం కుంటుపడిపోయింది. ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను ఏదో మహాభూతం ఆపేసింది, నా గమనం కుంటుపడిపోయింది, నా శక్తి క్షీణించిపోయింది, ఎందువలన అని చూశారు. చూసేటప్పటికీ వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభౌ, ఒక పెద్ద ప్రాణి ఒకటి నీళ్లల్లో పడుకుని ఉంది. అది దానికి ఒక లక్షణం ఉంది. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామరక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. కిష్కింధకాండలో దక్షిణ దిక్కు కెడుతున్నప్పుడు వానరులందరినీ పిలిచాడు సుగ్రీవుడు. ఆయన్ని వాలి వెంట తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు. అందుకని ఆయనకి తెలుసు ఎక్కడే ఉందో. అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు. తూర్పు దిక్కు కెడితే ఏముంటుందో చెప్పాడు, ఉత్తరాన్ని చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, దక్షిణం చెప్తూ మిగిలిన దిక్కులలో సముద్ర గర్భంలో రాక్షసులు ఉంటారు పురుషస్వరూపంతో. దక్షిణ దిక్కున ఉండేటటువంటి సముద్రంలో రాక్షసి ఉంటుంది, స్త్రీ. ఆమె పేరు అంగారిక అని చెప్పాడు. అంగారిక అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంగములను శోషింపచేయగలిగినటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అగ్నిస్వరూపం. అందుకే సింహస్వరూపంగా ఉంటుంది. సింహిక స్త్రీవాచకం. అది పడుకునుంది, దానికి ఒక శక్తి ఉంది. అది చూసిందనుకోండి, ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది, అవతల వాళ్ళ యొక్క శక్తి తనకి లాగేస్తుంది. అంత గొప్ప శక్తి సింహికది. అది లాగేసింది హనుమ యొక్క శక్తిని. ఆయన శక్తి కుంటుపడిపోయింది, ముందుకు వెళ్ళలేకపోయారు. ఆగిపోయి కిందకి చూశారు. ఏమి ఆపింది నన్ను అని చూశారు. ఒక్కసారి ఊర్ధమూల మధశ్చైవ వీక్షమాణస్తతకపి దదృశీ సమహత్సత్వా ఉద్దితం లవణాంభసి తదృష్ట్వా చింతయామాస మారుతిం వికృతానినం కపిరాగేన కడితం సత్వమద్భుత దర్శనం. ఓసారి కిందకి చూశారు, పైకి చూశారు, పక్కలకి చూశారు, నీటిలోకి చూశారు. పెద్ద నోటితోటి మహాప్రాణి ఒకటి పడుకునుంది. గమనించారు. ఓ, దీని గురించే సుగ్రీవుడు బయలుదేరే ముందు చెప్పాడు. ఒక మహాప్రాణి దక్షిణ సముద్రంలో కనపడుతుందని చెప్పాడు. అది పైన వెడుతున్న వాణ్ణి కూడా దూరం నుంచి చూసి కూడా వాడి శక్తిని లాగుతుందని చెప్పారు. ఇదేనమాట. దీన్ని ఉపేక్షించకూడదు. ఇది చంపే లక్షణం ఉన్నది. సురస చంపదు, ప్రవేశించి బయటికి వెళ్ళచ్చు, అనుగ్రహించడానికి వస్తుంది. సంసారం చంపేయడానికి రాదు. సంసారాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగిన వాడు ధర్మం చేత అర్ధకామములను ముడివేసి చక్కటి వైరాగ్యాన్ని పొంది వానప్రస్థుగా మిగిలిపోయి ఈశ్వరుడికి దగ్గరవుతాడు. సంసారాన్ని ఉపయోగించుకోలేని వాడు సంసారం పెట్టిన పరీక్షకి లొంగలేక ఇది నేననుకుని బరువు పెంచుకుని సంసారమునందు మగ్నుడైపోతాడు. తట్టుకోగలిగిన వాడు సంసారంలోకి వెళ్ళి కామాన్ని అర్థాన్ని ధర్మంతో ముడిసి తరిస్తాడు. అందుకని అది పరీక్షిస్తుంది, అది అనుగ్రహిస్తుంది. అందుకు నమస్కరించారు. సింహిక అనుగ్రహించదు, చంపేస్తుంది. అందుకని దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబల. ఒక్కసారి శరీరం పెంచారు. మళ్ళీ సురస పెంచినట్టే సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. చూశారు. ఒక్కసారి మళ్ళీ చిన్న రూపాన్ని పొంది లోపలికి వెళ్ళిపోయారు. సమస్త భూతములు భయపడ్డాయి, అమ్మోది మింగేస్తుందని. వెళ్ళిపోయి సింహకి యొక్క మర్మావయవములు ఎక్కడ ఉన్నాయో చూశారు. మర్మస్థానములు, ప్రాణములు దేని మీద ఆధారపడి ఉంటాయో వాటిని మర్మస్థానములు అంటారు. అటువంటి మర్మస్థానములను చూశారు. ఆ గుండె, ఊపిరితిత్తులు అటువంటి వాటిని తుంచేశారు. తుంచేసి చటుక్కన పైకొచ్చారు. ఆ ప్రాణి నీటి మీద తేలిపోయింది, మరణించింది. చాలా సంతోషం అనుకున్నారు. పైనుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ పుష్పవృష్టి కురిపించారు. బయలుదేరి మహానుభావుడు ముందుకి వెళ్ళిపోతున్నారు. ఈ సింహికా ఘట్టం తత్వత చాలా గొప్ప ఘట్టం. ఎందుకనంటే సముద్రానికి ఒక లక్షణం ఉంటుంది. సముద్రం లోపల బడబాగ్ని ఉంటుంది. ఆ బడబాగ్ని ఉంటుందని మనకి శాస్త్రవాక్కు. అది సంక్షుభితం అవుతుంది. సముద్రం లోపల విశేషమైన కదలికలు వచ్చాయనుకోండి, ఆ కదలికలకి ఏం చేస్తుందంటే అది ఒక మహాశక్తిని ఆవిర్భవింపచేస్తుంది. ఆ మహాశక్తి మెల్లమెల్లగా సముద్రంలో ఏర్పడి విస్తరిస్తుంది. విస్తరిస్తూ అది ప్రచండ వేగంతో బయటికి వస్తుంది. వచ్చినప్పుడు అది బడబాగ్ని రూపంలో, విద్యుతాగ్ని అంటారు, ఆ విద్యుతాగ్ని రూపంలో బయటికి వస్తోంది అనుకోండి. వస్తున్నప్పుడు అది అవతల వాళ్ళని లాగేస్తుంది తన శక్తి చేత.
మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. ఆకాశంలోంచి పిడుగు పడుతోంది అనుకోండి, పిడుగు పడుతున్నప్పుడు టీవీ చూస్తున్నారు అనుకోండి, అది మన ఇంటికి చాలా దగ్గరగా పడితే యాంటెన్నా లాక్కుంటుంది. యాంటెన్నా లాక్కుంటే టీవీలోకి వస్తుంది. టీవీలోంచి ఆ బడబాగ్ని, ఆ విద్యుత్ యొక్క శక్తి ఒక్కసారి ముందుకొచ్చి ఆ ఎదురుగుండా కుర్చీలో కూర్చుని చూస్తున్నటువంటి వాడి యొక్క తేజస్సుని, ప్రాణాన్ని లాగేస్తుంది. లాగేస్తే కూర్చున్నవాడు కూర్చున్నట్టు శరీరం వదిలేస్తాడు. ఓ 2 సంవత్సరాల క్రితం కాకినాడ పట్టణంలో అలా జరిగింది కూడా ఒకరికి. అది దానికి ఉన్న శక్తి, అది కేవలం చూసి, అంటే దాని యొక్క శక్తి ప్రసరణం చేస్తా ఆపేస్తుంది, లాగేస్తుంది, శక్తిని లాగేసుకుంటుంది. అటువంటి శక్తికి సింహిక అని పేరు. అది రాక్షసీ శక్తి. దాన్ని ఆపడం కుదరదు, దాని లోపలికి వెళ్ళడం కుదరదు, దాన్ని పూజించి పరీక్షించి దాని చేత అనుగ్రహాన్ని పొందడము సాధ్యం కాదు. దాన్ని భంజించాలంతే. అది ఎవరి జోలికి రాలేదు అంటే మహాత్ముల జోలికి రాలేదు. అందుకే మీరు నన్ను బాగా నమ్మండి, పెద్ద పెద్ద పెను తుఫానులు కూడా ఏ ప్రాంతాల జోలికి రావంటే మహాత్ములు ఉన్న జోలికి రావు. అంటే పెను తుఫానులు వచ్చిన చోట మహాత్ములు లేరని నేను సిద్ధాంతాలు చేశానని మీరు అనకూడదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ద్వైతమత ప్రవర్తకులైనటువంటి వ్యాసరాయల వారు ఒకసారి సముద్రపు ఒడ్డున పెడుతున్నారు. పెద్ద తుఫాను వస్తోంది, ఓడ ఊగిపోతోంది సముద్రంలో, ఇక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. విదేశస్థుడు ఒక ఆయన ఓడకి నాయకుడిగా ఉన్నాడు. ఇక ఓడ మునిగిపోతుంది. ఆయన దూరంగా ఒడ్డున చూశాడు. కాషాయాంబరవలను ధరించి వెడుతున్నారు మహానుభావుడు, వ్యాసరాయల వారు కాదు, మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యుల వారిని చూశాడు. ఈ దేశంలో కాషాయ వస్త్రం కట్టుకుని వెడుతున్న వాళ్ళు అన్నీ విడిచిపెడతారు, కానీ పరమశక్తివంతులై ఉంటారు ఈశ్వరుణ్ణి ఉపాసించి. వాళ్ళ తేజస్సుని, ప్రకృతి యొక్క తేజస్సు రాక్షసీ శక్తిగా మారినా చెనకలేదు. వారిని ముట్టుకోవడం సాధ్యం కాదు. ఈ తుపాను ఓడని పడగొట్టగలదేమో కానీ ఆయనని మాత్రం చెనకలేదు. దానికి ఆ శక్తి సరిపోదు. ఆయన తేజస్సు ముందు దీని తేజస్సు నిలబడదు. ఆయనే అనుగ్రహించాలని ఓడలోంచి అరిచాడు, రక్షించండి రక్షించండి అని. ఒక్కసారి తిరిగి చూశారు మధ్వాచార్యుల వారు. కరుణార్ద్ర హృదయులు, ఓడ ఊగిపోతోంది. వెంటనే ఆయన తన భుజం మీద ఉన్న బట్ట తీసి ఇలా ఊపారు. ఊపి ఆగో అన్నారు. ఆగిపోయింది తుఫాను, ఓడ నిలబడింది. అతను పడవలో ఒడ్డుకొచ్చాడు. మధ్వాచార్యుల వారి కాళ్ళ మీద పడి, మీరు ఒక్క మాట అంటే తుఫాన్ ఆగిపోయింది. విద్యుదాగ్నికి విద్యుదాగ్ని మీరు, మీ తేజస్సు ముందు దాని తేజస్సు నిలబడదు. అందుకే హనుమని చెనకగలిగాయా ఏమైనా? మహాత్ముల్ని చెనకలేవు ప్రకృతి శక్తులు కూడా. అందుకే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఒక్కసారి నా ఓడలోకి రండి, ఒక్క వస్తువు ఏదో ఒకటి తీసుకోండి అన్నారు. అది భగవంతుడు చేసిన పరీక్ష. ఆయన పడవలో వెళ్ళి ఓడలోకి ఎక్కారు. ఒక పెద్ద చందన దుంగ కనపడింది. ఇది ఎందుకు తీసుకెడుతున్నావు అని అడిగారు. ఏమో నాకు తెలియదు, చందనపు పెద్ద ముద్ద, ఇది పట్టుకెడదామనిపించి ఓడలో పెట్టుకున్నానన్నాడు. ఈ చందనపు ముద్ద నాకు ఇచ్చేయమన్నారు. తీసుకెళ్ళి ఉడుపి క్షేత్రంలో ఇప్పుడు ఎక్కడైతే ద్వైతమతం ఉందో అక్కడికి తీసుకెళ్ళి కోనేటిలో కడిగారు. ఆ లోపల కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి బయటికి వచ్చింది. అది ఎక్కడిది అంటే, రుక్మిణీదేవితో కృష్ణ పరమాత్మకి కళ్యాణం అయిపోయిన తరువాత ఒకప్పుడు రుక్మిణీదేవి కోరుకుంది, కృష్ణ నీ బాల్య క్రీడలు చాలా గొప్పగా చెప్తారు, పెద్దవాడి అయిపోయిన తర్వాత అంతా కూడా రాజకీయంతో రాయబారాలు నడిపావు, కానీ నీ బాల్య చేష్టలు బాగుంటాయంటారు. ఏది? నాకు ఆ బాలకృష్ణుడిగా కనపడమంది. ఆయన దేవశిల్పిని పిలిపించి తన యొక్క బాలకృష్ణుడి విగ్రహం తానే చెక్కించాడు. చెక్కించిన మూర్తిని రుక్మిణీదేవికి ప్రసాదించాడు. కాలగమనంలో, అది కలియుగంలో ఉడిపి క్షేత్రం దగ్గరలో సముద్రం దగ్గర ఉండిపోతే చందనపు ముద్దలో ఉండిపోయింది. దాన్ని తీసుకెళ్ళిపోతున్నారు విదేశాలకి. అది మధ్వాచార్యుల వారి దృష్టిని ఆకర్షించింది. ఆ మూర్తిని కడిగి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. అందుకే ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో అలంకారం అర్చకులు చెయ్యరు. పీఠాధిపతి వెళ్ళి కూర్చుని ధ్యానం చేస్తారు. ధ్యానం చేస్తే మనసులో కృష్ణ పరమాత్మ కనపడతాడు. కనపడి తాను ఆ రోజున ఎలా అలంకారం పొందాలనుకుంటున్నాడో కనపడి ఓసారి కదులుతూ ఆడి చూపిస్తాడు. వెంటనే పీఠాధిపతులు చెప్తారు, ఇవాళ ఇలా అలంకారం అవ్వాలని. తెర వేసి అలంకారం చేసి తెర తీస్తారు. ఆ అలంకారంలో దర్శనమిస్తాడు. మహానుభావుడైనటువంటి మధ్వాచార్యుల వారి యొక్క ఉత్తరీయం ఊపినంత మాత్రం చేత ఒక తుఫాను ఆగిపోయిందే.
ఈ దేశంలో ఉపాసకులు, ఉపాసనా బలం ఉన్నవాళ్ళు ఎంతటి శక్తివంతులో చెప్పడానికి ఇంతకన్నా ప్రమాణం ఇంకొకటి కావాలా? ఉడిపిలో ఇప్పటికీ పూజింపబడుతున్న కృష్ణ భగవానుడు దానికి సాక్ష్యం కాదా? మహానుభావుడు, నవవ్యాకరణ పండితుడు, సూర్యుని యొక్క శిష్యుడు, వాయుపుత్రుడు, బ్రహ్మగారి వరం పొందినవాడు, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, విజితేంద్రియుడు, అటువంటి స్వామి హనుమని తుపాను చెనకగలదా? ఆ సింహికారూపం చెనకగలదా? అందుకే అది ఆయన చేత సంహరింపబడింది. సంహరించే వాటిని, ప్రమాదములు తెచ్చే వాటిని కూడా నిలబెట్టగలిగిన ప్రజ్ఞ కలిగినటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఉన్నారనడానికి రామాయణం ప్రబల సాక్ష్యం. వెంటనే సింహికా సంహారం